ఇంజనీరింగ్లో కొత్త కోర్సులు టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఇది అది అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంది. ఇందులో భాగంగానే విద్యారంగంలోనూ మార్పులు వస్తున్నాయి. దేశంలో ఇంజనీరింగ్ విద్యను పర్యవేక్షించే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ బీటెక్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఆ కోర్సుల వివరాలు, వేతనాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల పరిశ్రమలు మానవ వనరులను తగ్గించుకునేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని ఆయా రంగాల్లో ప్రవేశపెడుతున్నాయి. ఇవే కాకుండా వ్యాపార అభివృద్ధి సులభతరం చేసుకునే విధంగా డేటా సైన్స్ వంటి టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇలాంటి తరుణంలో ఆయా రంగాల్లో సరిపడ సంఖ్యలో సమర్థవంతమైన నిపుణులు ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. ఈ కొరతను అధిగమించడానికి గత కొంతకాలంగా ఆన్లైన్ మార్గాల ద్వారా ఏఐ, డేటా సైన్స్ లాంటి కోర్సుల్లో పలు అవసరాలకు అనుగుణంగా శిక్షణను అందిస్తున్నాయి. తాజాగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ ఇంజనీరింగ్ విద్యలో ఇలాంటి నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కాలేజీల్లో బీటెక్ స్థాయిలో ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఫస్ట్, డేటా సైన్స్. నైపుణ్యం కలిగిన డేటా సైంటిస్టులను తయారు చేయడానికి ఇంజనీరింగ్ విద్యలో డేటా సైన్స్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చారు. రంగం ఏదైనా జరగబోయే పరిణామాలను ముందే అంచనా వేసి ఖచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని అందించేదే డేటా సైన్స్. విద్య, వైద్యం, వ్యాపారం, సామాజిక, ఆర్థిక, రాజకీయం ఇలా రంగం ఏదైనా గతంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల సమాచారాన్ని తెలుసుకొని భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తే ఆయా రంగాల్లో విజయం సాధించడానికి వీలుంటుందో ఖచ్చితంగా అంచనా వేసి చెప్పేవారే డేటా సైంటిస్టులు. డేటా విశ్లేషణ. డేటా సైన్స్ గణాంక సహిత సమాచారాన్ని విశ్లేషించడానికి ఉపయోగించే సాధనం. ఆల్గరిథం, మిషన్ లెర్నింగ్ సిద్ధాంతాలను ఉపయోగించి వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఏ సంవత్సరంలో ఎంత మొత్తంలో అమ్మకాలు జరిగాయి, ఆ సమయంలో డిమాండ్, సప్లై ఏ విధంగా ఉంది, ప్రస్తుతం అంత డిమాండ్ ఎందుకు లేదు, ఆయా వస్తువులపై వినియోగదారుల అభిప్రాయం ఏమిటి, కొనుగోలు శక్తిలో వచ్చిన మార్పులేమిటి వంటి అంచనా వేసి చెబుతారు డేటా సైంటిస్టులు. గతంలో ఉన్న డిమాండ్ను ప్రస్తుత డిమాండ్తో పోల్చి విశ్లేషించి రానున్న కాలంలో ఎంత డిమాండ్ ఉండవచ్చు, ఆ సమయానికి వినియోగదారులకు అందుబాటులో ఉంచాల్సిన ప్రోడక్ట్స్ సంఖ్యతో సహా ఖచ్చితమైన లెక్కలతో వివరిస్తారు డేటా నిపుణులు. కోర్సు స్వరూపం. డేటా సైన్స్ కోర్సు వ్యవధి 4 ఏళ్ళు, 8 సెమిస్టర్లుగా ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు డేటా విజువలైజర్స్, డేటా సైన్స్ కన్సల్టెంట్, డేటా ఆర్కిటెక్చర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటా ఇంజనీరింగ్ సహా వివిధ రకాల ఉద్యోగాలు పొందవచ్చు. వేతనాలు ఎలా ఉంటాయి? డేటా సైన్స్ విభాగంలో ఉద్యోగాలు దక్కించుకునే వారికి వార్షిక వేతనం దాదాపు
5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. నైపుణ్యాలు, అనుభవం ఆధారంగా వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సైబర్ సెక్యూరిటీ. నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార సంస్థలు సహా ప్రతి రంగంలో లావాదేవీలన్నీ ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఆయా లావాదేవీలు, సంబంధిత సమాచార భద్రత అనేది చాలా క్లిష్టంగా మారింది. ఇటువంటి విలువైన సమాచారాన్ని భద్రపరచడానికి రక్షణ కవచంగా వచ్చిందే సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సు డేటా సైన్స్ కోర్సు వ్యవధి 4 ఏళ్ళు, 8 సెమిస్టర్లుగా ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు డేటా విజువలైజర్స్, డేటా సైన్స్ కన్సల్టెంట్, డేటా ఆర్కిటెక్చర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటా ఇంజనీరింగ్ సహా వివిధ రకాల ఉద్యోగాలు పొందవచ్చు. కోర్సు స్వరూపము, సైబర్ సెక్యూరిటీ కోర్సు స్వరూపం రెండింటి కంపారిజను. ఇంజనీరింగ్ సంబంధిత సైబర్ సెక్యూరిటీ 4 ఏళ్ళు, డేటా స్ట్రక్చర్, డిజిటల్ ప్రిన్సిపల్స్, సిస్టమ్ డిజైన్, జావా ప్రోగ్రామింగ్, సిస్టమ్ సాఫ్ట్వేర్, ఆల్గరిథంలను రూపొందించడం వంటివి ఈ కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. నెక్స్ట్, జాబ్ ప్రొఫైలు. ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ సాఫ్ట్వేర్ డెవలపర్, క్రిప్టనలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీరింగ్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందే వీలుంటుంది. వేతనాలు ఎలా ఉండొచ్చు? సంస్థను బట్టి సైబర్ సెక్యూరిటీ నిపుణులకు వార్షిక వేతనం 8 లక్షల వరకు లభిస్తుంది. అదే ఇక్కడైతే కనుక వార్షిక వేతనం 5 లక్షల వరకు లభించవచ్చు. డేటా సైన్స్. నెక్స్ట్, బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇంజనీరింగ్లో కొత్తగా ప్రవేశపెట్టిన మరో కోర్సు బ్లాక్ చైన్ టెక్నాలజీ. సైబర్ నేరాలను అరికట్టడానికి ఆయా వ్యవస్థలపై పనిచేసే నిపుణులు ఎప్పటికప్పుడు నూతన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిందే బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఆర్థికపరమైన లావాదేవీల్లో పారదర్శకతను పెంచే విధంగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్ ఆధారంగా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రానున్న కాలంలో బ్లాక్ చైన్ టెక్నాలజీలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఒక పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ. వ్యక్తులు, వ్యవస్థల మధ్య జరిగే ఆర్థిక సహా ఇతర కార్యకలాపాల సమాచారాన్ని కట్టుదిట్టమైన భద్రతను కల్పించే రక్షణ కవచం ఇది. ఎంతటి సైబర్ హ్యాకర్లైనా దొంగలించేందుకు వీలు లేకుండా ఉండే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ ఇది. దీని ద్వారా ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాల్లో ఉన్న సర్వర్లలో సమాచారం నిక్షిప్తం చేసి ఇతరులు దానిని దొంగలించకుండా భద్రత కల్పిస్తారు. అయితే ఈ కోర్సు స్వరూపం ఎలా ఉంటుంది? బ్లాక్ చైన్ టెక్నాలజీ కోర్సు స్వరూపం. ఇంజనీరింగ్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ కోర్సు వ్యవధి 4 ఏళ్ళుగా ఉంటుంది. కోర్సులో భాగంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లపై లోతైన అవగాహన కల్పిస్తారు. అలాగే సాలిడిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్,
డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఎథేరియం, బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీల గురించి అవగాహన కలిగించే విధంగా కోర్సు ఉంటుంది. జాబ్ ప్రొఫైల్, బ్లాక్ చైన్ టెక్నాలజీ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది? ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు బ్లాక్ చైన్ డెవలపర్, బ్లాక్ చైన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బ్లాక్ చైన్ ఎస్ఐ పార్ట్నర్, డెవలప్మెంట్ మేనేజర్, బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ డెవలపర్, బ్లాక్ చైన్ ప్రిన్సిపల్ ప్రోగ్రామ్ మేనేజర్, బిజినెస్ అనలిటిక్స్ అసోసియేట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. నెక్స్ట్, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ దీంట్లో లభించే ఉద్యోగాలు. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఐబిఎం, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, వీసా వంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. వేతనాలు ఎలా ఉంటాయి? బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈ నిపుణులకు ప్రారంభంలో వార్షిక వేతనం 5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సాంకేతిక రంగంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. మిషన్ లెర్నింగ్, మానవ ఆలోచనలకు అనుగుణంగా కంప్యూటర్ ఆధారిత యంత్ర వ్యవస్థ పనిచేసేలా చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఏఐలో స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్సెప్షన్, లాజిక్ అండ్ డెసిషన్, మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ లాంటి చాలా అంశాలు ఉంటాయి. రోబోటిక్స్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం కీలకం. కోర్సు స్వరూపం ఎలా ఉంటుందంటే, ఇంజనీరింగ్లో 4 ఏళ్ల బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఐ మిషన్ లెర్నింగ్ ఉంటుంది. ఈ కోర్సులో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ లాంగ్వేజ్లను నేర్పిస్తారు. జావా, ప్రోలాగ్, లిప్స్, పైథాన్ వంటి కోర్సులు ఇందులో నేర్చుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్. ఈ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ప్రిన్సిపల్స్ డేటా సైంటిస్ట్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్లుగా అవకాశాలు లభిస్తాయి. మరి వేతనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు పొందిన వారికి వార్షిక వేతనం 10 లక్షల రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు ఉంటుంది. నెక్స్ట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మార్చేసిన ఘనత ఇంటర్నెట్కు దక్కుతుంది. సమాచార వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మకతకు ముఖ్య కారణం ఇంటర్నెట్ అనడంలో సందేహమే లేదు. దీని విస్తృతి మరింత పెరిగి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా ఒకటి. ఐఓటీ అంటే భవిష్యత్తులో ప్రపంచం మొత్తం ఒక స్మార్ట్ నగరంగా మారడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ ఉపయోగపడుతుంది. మనుషుల జీవితాలను మరింత సుఖమయం చేయడానికి ఇది తోడ్పడుతుంది. మనుషుల మాదిరిగానే యంత్రాలు, యంత్ర పరికరాలు అన్నీ ఇంటర్నెట్ ఆధారంగా అనుసంధానంగా ఉండి ఒక నెట్వర్క్గా ఏర్పడి పనిచేయడాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. అంటే మనుషులు తమలో తాము ఎలాగైతే ఒకరితో ఒకరు మాట్లాడుకొని పనులు చేస్తారో, యంత్రాలు కూడా ఒకదానితో ఒకటి సమాచార మార్పిడి చేసుకొని పనిచేస్తాయి. ప్రతి వస్తువు ఇంటర్నెట్తో అనుసంధానంగా ఉండి వివిధ రకాల కార్యకలాపాలను ఖచ్చితమైన సమయంలో సమర్థవంతంగా పూర్తి చేస్తాయి.
అయితే ఈ కోర్సు స్వరూపం ఎలా ఉంటుంది? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోర్సు స్వరూపం ఇంజనీరింగ్ స్థాయిలో 4 ఏళ్ల బీటెక్ ఇన్ ఐఓటీ అండ్ అప్లికేషన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జాబ్ ప్రొఫైల్ ఇంజనీరింగ్లో ఐఓటీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఐఓటీ ఇంజనీర్, ఐఓటీ యాప్ డెవలపర్, ఐఓటీ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, సిటిజన్ ఐఓటీ సైంటిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, ఐఓటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లుగా విధులు నిర్వహిస్తారు. నెక్స్ట్ బిజినెస్ అనలిటిక్స్. ఒకప్పుడు వ్యాపార సంస్థల మధ్య పోటీ తక్కువగా ఉండేది. కొన్ని సంస్థల గుత్తాధిపత్యం కొనసాగేది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపార సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో ఆయా వ్యాపారాలను లాభాల బాటలో తీసుకెళ్లేందుకు అందరూ బిజినెస్ అనలిటిక్స్ సహాయం తీసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం బడా కంపెనీల నుండి చిన్న కంపెనీల వరకు లక్షల్లో వేతనాలు ఇచ్చి బిజినెస్ అనలిటిక్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి. దీంతో బిజినెస్ అనలిటిక్స్కు బాగా డిమాండ్ ఏర్పడింది. పనితీరు మదింపు స్టాటిస్టికల్, క్వాంటిటేటివ్, టెక్నికల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని వివిధ రకాల పద్ధతుల ద్వారా విశ్లేషించి ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ పనితీరును మదించడమే బిజినెస్ అనలిటిక్స్. ఆయా సంస్థల వ్యాపార అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకు బిజినెస్ అనలిటిక్స్ ఉపయోగపడుతుంది. ఈ బిజినెస్ అనలిటిక్స్ కోర్సు స్వరూపం. ఈ కోర్సులో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలనుకునేవారు బీటెక్ బిగ్ డేటా అనలిటిక్స్ కోర్సు చేయాల్సి ఉంటుంది. 4 ఏళ్ల ఈ కోర్సులో డేటా మైనింగ్, డేటా వేర్ హౌసింగ్, డేటా విజువలైజేషన్ అధ్యయనం చేస్తారు. ఈ కోర్సు కూడా డేటా సైన్స్కు అనుబంధంగా ఉంటుంది. జాబ్ ప్రొఫైల్ ఈ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులు బిజినెస్ అనలిటిక్స్గా కెరీర్ను ప్రారంభించవచ్చు. మరి వేతనాలు బిజినెస్ అనలిటిక్స్ నిపుణులకు నైపుణ్యాలను బట్టి వార్షిక వేతనం 6 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు లభిస్తుంది. నెక్స్ట్ బయోమెడికల్ ఇంజనీరింగ్. బయోమెడికల్ ఇంజనీరింగ్ ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న కోర్సులలో ఇది ఒకటి. ఆరోగ్య రంగానికి సాంకేతికత తోడ్పాటు అందించేందుకు ఈ విభాగం కృషి చేస్తుంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రధానంగా రోగ నిర్ధారణకు సంబంధించి ఉపయోగించే పరికరాలను తయారు చేస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు రోగ నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్, ఎంఆర్ఐలతో పాటు రోగ నిర్ధారణ పరీక్షల కోసం ఉపయోగించే ఇతర పరికరాలను తయారు చేసేవారే బయోమెడికల్ ఇంజనీర్లు. ఈ పరికరాలను తయారు చేయడానికి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. బయాలజీ, ఇంజనీరింగ్ ఈ రెండింటిపై అవగాహన ఉండాలి. అందుకే ఈ రెండింటిని కలిపి ఉమ్మడిగా బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సును రూపొందించారు. ఈ కోర్సు స్వరూపం ఎలా ఉంటుంది? బయాలజీ, మెడిసిన్లకు సాంకేతికతను అన్వయించి మెడికల్ ఎక్విప్మెంట్ను తయారు చేసేదే బయోమెడికల్ ఇంజనీరింగ్. నాణ్యమైన పరికరాలను తక్కువ ధరలో తయారు చేసేందుకు కృషి చేస్తారు. ఇది రానున్న కాలంలో మంచి డిమాండ్ ఉన్న రంగంగా మారుతుందని నిపుణుల అంచనా. మరి ఈ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది? ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు
బయోమెడికల్ టెక్నీషియన్, బయోమెడికల్ ఇంజనీర్, బయోకెమిస్ట్గా విధులు నిర్వహిస్తారు. ఉద్యోగాలు ఎలా ఉంటాయి? మెడికల్ కంపెనీలు, హాస్పిటల్స్, ఇన్స్ట్రుమెంట్ మ్యానుఫ్యాక్చర్స్, డయాగ్నోస్టిక్స్ సెంటర్స్, ఇన్స్టాలేషన్ యూనిట్లలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వేతనాలు: ఈ రంగంలో ఉద్యోగాలు చేసేవారికి నెలకు 30,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు వేతనంగా లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనం పెరుగుతుంది. ఇంజనీరింగ్లో కొత్త కోర్సులు: ఎడ్యుటెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిజినెస్ అనలిటిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్. ఇవి ఇంజనీరింగ్లోని కొత్త కోర్సులు, వాటి విశ్లేషణ, కోర్సుల స్వరూపం, వేతనాలు, జాబ్ ప్రొఫైల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.